జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత అయినా కేటీఆర్ గారికి కాన్ఫిడెన్స్కి ఆరోగెన్స్కి డిఫరెన్స్ తెలిస్తే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే కేసీఆర్ గారు అంటే ఎంతోమంది మహామహుల కొమ్ములు వంచి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తే ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన పక్కనున్న పెద్ద లీడర్ని కలుపుకుపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్న కలిసి ఆడిపోయినప్పుడు ఈ విషయం డిస్కస్ చేసినాం, మాట్లాడినామనో, లేకపోతే నువ్వు ఏమంటావు అని పక్కనున్న వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము. నా మిత్రుడు మా సిద్దిపేట రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి గారు అక్కడ కూర్చున్నాడు. మేము 30 ఏళ్ళ నుంచి కలిసి పని చేస్తున్నాం రాజకీయాలు. శత్రువులు ఎక్కడనే ఉండరు, ఈయనే ఉంటారు అన్నట్టు. శత్రువు మన మిత్రులే కానీ అతి ఆవేశం ఆగవా లొల్లి పాడు ఇక పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. లేకపోతే మేము వచ్చేటప్పుడు ఇట్లా అన్నారు అని చెప్పేసి ఎవరో పేరు చెప్పడము, ఇలాంటివన్నీ చేసి, ఎందుకంటే ఆయనకి తెలుసు మనము ఏం సాధించినాం అనే దానికన్నా కూడా అట్లీస్ట్ జనాల ముందు ప్రెస్ మీట్లల్లా ఇంటర్వ్యూలల్లా ఒక 10 మందిని కలుపుకొని పోతేనే మనం ముందుకు పోతాము, అదే రెస్పెక్ట్ మనకి కూడా జనాల నుంచి దక్కుతుంది అని. కానీ ఆ విషయం ఇంకా కేటీఆర్ గారికి మాత్రం అర్థమైతలేదు అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు బాగా గమనించుంటే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ప్రచారంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక సభకి పోయినా, ఎక్కడైనా జనాల మధ్యలో ప్రచారానికి పోయినా కూడా ఒక్క పెద్ద లీడర్ని కూడా పక్కకు పెట్టుకొని పోలేదు. ఆయన ఒక్కడే 1 మ్యాన్ ఆర్మీ లాగా గెలిపించిండు అని 10 మంది అనుకునేలాగా చెయ్యాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్టు అనిపించిందని కొంతమంది అంటా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్, ఏవైతే ఇంటర్వ్యూస్లో ఆయన మాట్లాడుతుండో అది కాన్ఫిడెన్స్ ఏమో కానీ చాలా యారగెంట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. మీరు బాగా గమనిస్తే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా దానికి జస్ట్ ముందు ఒక పెద్ద ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలే ఆ ఎలక్షన్స్లో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీ మీద అంత ఎఫెక్ట్ పడ్డది, అంత డ్యామేజ్ చేసింది అని చాలామంది ఇప్పటికీ అంటూ ఉంటారు. అదే కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది అని కూడా ఇప్పుడు డిస్కషన్ పెట్టారు. హీ మైట్ బి వెరీ టాలెంటెడ్, హీ మైట్ బి వెల్దీ, ఏదైనా కావచ్చు. కానీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ప్రచారానికి పోయినప్పుడు, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకంత సీన్ లేదు. నేనే మీకు గతి, నేనే మీకు దిక్కు అనే ధోరణిలో ఆయన సమాధానాలు ఉండడము, స్పీచ్లు ఉండడము, ఇవన్నీ బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఎలక్షన్స్ టైంలో అన్న విషయం చాలామంది డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఆయన ఈ తీరుని మార్చుకోకపోతే, దీనిపైన వర్కౌట్ చేయకపోతే ఇట్లనే జరుగుతుంది, ఇట్లనే నడుస్తుంటుంది అని కూడా అనుకుంటున్నారు.